నంద్యాల మీద అసలు మీ ఫోకస్ ఏంటి? నంద్యాల మీరు గెలిస్తే నంద్యాలను ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ప్రజా సమస్యల పరిష్కారంలో ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు? సార్, రెండు విషయాలు ఉన్నాయి నాగరాజ్. ఒకటి, అసెంబ్లీలో కనీసం ఒక్కడైనా ఉండాలి. రాయలసీమ నుంచి రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని బాగా ఎత్తి చూపేవారు ఒకడైనా ఉండాలి. రెండవది, ఈరోజు రెండు రకాలైనటువంటి విషయాలు మనము ఫైట్ చేస్తాం. ఈ నియోజకవర్గంలో ఈ సమస్యలు వీటిని అడ్రస్ చేసేదానికి ఫైట్ చేస్తాం. ఆ ఫైట్లో ప్రభుత్వం సహకరించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. న్యాయస్థానాలు కూడా పవర్ఫుల్ ఈ కాలాలలో. ఈరోజు నేను ఒక ఆమెను చూశాను. నేను ఆమెకు 100 సంవత్సరాలు దాటలేదు. ఆధార్ కార్డు నేను చూస్తే 101 సంవత్సరం ఉంది ఆమెకు వయసు. ఇప్పటికీ పెన్షన్ రాలేదు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. చిన్న పిల్లలకు పెన్షన్ ఇవ్వడం, అసలు అర్హులు గుడ్డి, అసలు కండ్లే కనపడవు, పెన్షన్ రాదు. పోలియో ఎఫెక్టెడ్ ఒకడైతే ఒక ఫ్యామిలీలో పోలియో ఎఫెక్టెడ్, పోలియో కాదు, అతనికి కాలు చేయి పడిపోయినాయి. హై బీపీతో స్ట్రోక్ వచ్చింది, పడిపోయినాయి. పడిపోతే ఇంట్లో పడి ఉన్నాడు. పడి ఉంటే అతని భార్యను ఎవరు తెలుసా పోషిస్తున్నది? వాడు అద్దె ఇంట్లో ఉన్నాడు పాపం. 14 సంవత్సరాల వయసు లేనటువంటి కొడుకు కూలికి పోయి వాళ్ళను బతికిస్తూ ఉన్నాడు. ఇది నంద్యాల. దీన్ని మనం కరెక్ట్గా తీసుకెళ్ళాలి. కరెక్ట్గా దీని మీద ఫైట్ చేయాలి. అందరి సహకారంతో ఫైట్ చేయాలి. ఒక్కరితో కాదు ఇది. అందరూ కలిసి దండయాత్ర చేయాలి, ధర్నాలు చేయాలి. అదే కాకుండా న్యాయస్థానాలను కూడా అప్రోచ్ కావాలి. న్యాయం చెయ్యండి అని చెప్పి న్యాయస్థానాల వాకిళ్లను కూడా కొట్టాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది నంద్యాలకు అని చెప్పి తెలియజేస్తాం. అధికార ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. పరిపాలన అంతా ఇక్కడ నుంచే కొనసాగేలా కనిపిస్తుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా అటు వారికి పోటీగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా లార్జులన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి. ఎక్కడ చూడు వాళ్ళే, ఏ వార్డుల్లో చూడు వాళ్ళే పోటీగా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఆర్పీఎస్ తరపున ఒకే ఒక్కరు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. తప్పది. ఆర్పీఎస్ తరపున వాళ్ళందరికంటే పవర్ఫుల్, వాళ్ళందరికంటే బాగా సిన్సియర్గా వర్క్ చేసేటటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మాకున్నాయి. విద్యార్థులు ఉన్నారు మా వైపున. యూనివర్సిటీస్ నుంచి వచ్చిన విద్యార్థులు అందరూ కూడా బాగా అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, ఎందుకు వచ్చినారు వాళ్ళంతా? ఎందుకు? పూటకొక బ్రహ్మాండంగా విందులు చేసుకుంటూ, పూటకొక రుచి ఉన్నటువంటి వంటకాలు చేయించుకొని పీకెల వరకు తిని గుర్రు పెట్టి నిద్రపోతున్నారు తప్ప వాళ్లకు ఈడ ఓట్లు వేసేతోళ్ళు ఎవరు ఉన్నారయ్యా? వీళ్ళకు ఈడొచ్చి క్యాంప్ వేసి కిటకిటలాడుతున్నాయి లాడ్జీలన్నీ ఏసీల రూమ్లలో. వీళ్లకు ఓట్లు పడతాయా? వీళ్ళు ఎంత తిరిగితే అంత మైనస్ అవుతుంది. నేను చెప్తున్నా, ఆర్భాటాలు లేకుండా చేసేటటువంటి ప్రచారం మమ్మల్ని గెలిపించబోతుంది. ఇప్పుడు మీరు కూర్చున్నారు, కోట్ వేసుకొని కూర్చున్నారు, నన్ను కూర్చోబెట్టారు ఇక్కడ, మళ్ళీ పెద్ద లైట్ కూడా పెట్టారు ఇక్కడ, ఫ్యాన్ ఆఫ్ చేస్తారు. కానీ మేమున్నది ఏసీ రూమ్లలో కాదు, మేము ఉంటున్నది మా ఆఫీస్లో కానీ ఇంకోసారి కానీ సింపుల్గా ఉన్నాం మేము. ఈరోజు ఐఎమ్ సారీ, ఏసీ ప్రొవైడ్ చేయలేకపోయినాం మీకు. మేము షెల్టరీగా ఉంది ఇక్కడ. మా విధానము ఇది. మేము ఇదే మాకు 1000 ఏనుగుల బలం అని అనుకుంటున్నాం. ఇంకా వాళ్ళు కిటకిటలాడుతున్నాయి, ఇంత బొజ్జలు పెట్టుకొని వచ్చినారు. మంత్రులు కార్లు ఊరు నిండా తిరుగుతూ ఉన్నాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు దిగినారు. ఎవరయ్యా వీళ్ళు? వీళ్ళకి అసలు నంద్యాల అంటే ఏం తెలుసయ్యా? వీళ్ళు చెప్పమను, నంద్యాల చరిత్ర చెప్పమను. ప్రస్తుత ప్రజలందరూ అదే చూస్తున్నారు కదా. తినిపోనీక వచ్చినారు వీళ్ళు. ఏందన్నా బాగా పెడతారులే, ఈ నెల 40 రోజులు బాగా మెక్కొచ్చు, ఇంకా బొజ్జలు పెంచుకొని పోవచ్చు వచ్చినారు తప్ప ఈడ ఓట్లు సంపాదించి పెట్టనీక కాదు. రివర్స్ ఇదంతా కూడా. వీళ్ళు ఎంత ఎక్స్పోజ్ అవుతున్నారో అంత రెండు పార్టీలకు రివర్స్ అవుతా ఉంది ఇక్కడ. ప్రజలు కూడా పచ్చనోటికి ఇచ్చిన వాల్యూ నినాదాలకు కావచ్చు, రాయలసీమ సమస్యలు కావచ్చు, స్థానిక సమస్యలకు కాదు ఇచ్చే పరిస్థితి లేదు కదా. అట్లా చెప్తారు నాగరాజ్. యు ఆర్ జస్ట్ యాజ్ ఎన్ రెస్పాన్సిబుల్ సిటిజన్
హౌ కెన్ యూ సే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మనీ ఓన్లీ? మనీ ఓన్లీ ఈజ్ గోయింగ్ టు డిక్టేట్ ద టర్మ్స్ అనేది మీరు చెప్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ. ఒక చేంజ్ అనేది దేనికైనా కూడాను ఒక చోట ఫుల్ స్టాప్ ఉంటుంది నాగరాజ్. ఎక్కడైనా ఒక చోట ఫుల్ స్టాప్ ఉంటుంది. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఢిల్లీలో, సరే అది స్వీప్ చేసింది ఎన్నికలు. మరి ఒకవైపున కాంగ్రెస్, ఒకవైపున బీజేపీ ఎంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు ఢిల్లీలో. ఇప్పటి పరిస్థితి ఏంటో తర్వాత కథది, అప్పుడు గెలిచినప్పుడు. ఢిల్లీ ప్రజల మనోభావాలు కావచ్చు, అక్కడి పరిస్థితులు వేరు. కానీ రాయలసీమ ప్రజలు కరువుతో నకనకలాడిపోతున్నారు. డబ్బు విషయం చెప్తాను. అదే ఇక్కడ మీరు డబ్బు ఈ రకంగా పచ్చ నోట్లు డబ్బుకే ఈరోజు పట్టం కట్టే పరిస్థితి ఉంది అని అంటున్నారు. నేనంటున్నా, మా నంద్యాల ప్రజలు ఇన్నాళ్ళు ఒక్కటి, ఇప్పుడు మాత్రం నీతిగా ఒక అమ్మ నింది నాతో, ఏమనిందో తెలుసా? మొరటుగా ఇతను ఇచ్చేటటువంటి 500 రూపాయల నోటు 200 తింటాం, పొద్దున్నే అది పోతుంది. 300 పెట్టి తాగుతారు, అది ఉచ్చలో కలిసిపోతుంది. మాకెందుకయ్యా ఈ డబ్బనేది? ఎందుకు మనం అనుకోకూడదు? అందరిలో మార్పు ఈ రకంగా వచ్చింది అని ఎందుకు అనుకోకూడదు నాగరాజ్? డబ్బును చూసే ఎందుకు భయపడుతున్నాం మనం అన్నదే నా యొక్క. ఫైట్ ఇట్ అవుట్, చూద్దాం, నచ్చ చెప్దాం, ఏ రకంగా ఎంత దూరం పోతుందో విల్ సీ.